ప్రజాగలం అంటూ ప్రతిపక్షాలన్నీ ఏకమై ఏర్పాటు చేసిన సభ, దాని గురించి అసలు ఏమంటారు మీరు? ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. కనీసం 25 లక్షల మంది దాకా వచ్చారు. ఎక్కడా కూడా ఫుడ్ వాటర్ మీటింగ్ వచ్చిన వాళ్ళుగా అది సహజం అన్నట్టు ఎక్కడ ముందు పంచడం కానీ ఇంకోటి కానీ ఏం జరగలేదు. ప్రశాంతంగా సభ జరిగింది. ఈ మధ్యలో కొంతమంది మైకుల్ని తొక్కి వేరే పార్టీ వాళ్ళు మైకులు అది ప్రధానమంత్రి గారు మాట్లాడేటప్పుడు 2 సార్లు బ్రేక్ చేశారు. అది ఏ విధంగా బ్రేక్ అయినది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. అది వేలు పోయినాయా లేకపోతే వీళ్ళు జనం కిక్కిరిసిపోయి అట్లా వచ్చారా? అసలు 4 వైపుల నుంచి సభకు వస్తుంటే వీళ్ళకి దడ పుట్టింది. వీళ్ళ సిద్ధం సభలో వాళ్ళు 2,000 రూపాయల డబ్బులు, మందు బాటిలు, గుట్కా ప్యాకెట్లు, అదేది తినడానికి బంచింగు ఇవన్నీ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినా కూడా అంతమంది జనం రాలేదు. ఇటు 10 కిలోమీటర్లు అటు 10 కిలోమీటర్లు అంటే ఇక్కడ అసలు జనాలే రాలేదు. ఇప్పుడే కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన విశ్లేషణ చూస్తున్నాము. ఆయన చెప్తుంది ఏంటంటే జనాలు రాక హైవేల మీద వీళ్ళే కార్లు అడ్డం పెట్టి డ్రోన్ షాట్ల కోసం వీడియోలు తీసుకున్నారు అంటే ఆయన చేస్తున్న విశ్లేషణలు ఎలా చూడాలి? ఏముందండి, ఆడ కళ్ళు దొబ్బిని యుగో ప్రాబ్లం వచ్చింది మాట్లాడతారు. అది ఎప్పుడు ఆ రోజు చూపించండి. మీరు లైవ్ పెట్టారు కదా, దీంట్లో మధ్యలో ఎక్కడన్నా బ్రేక్ అయిందా? లైవ్ బ్రేక్ కాలేదుగా. సభ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు బళ్ళు వెళ్ళినంత వరకు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కానీ వీళ్ళు కానీ కొంతమంది కోఆపరేట్ చేయలేదు. కొంతమంది అందరని నేను అన్నాను కానీ చేసిన వాళ్ళకి చేశారు. తర్వాత మైక్ బ్రేక్ అయింది అని అనడానికి ఎవరు కట్ చేసింది కాదు. అది అయి ఉండొచ్చేమో 1-2 సార్లు. ఈ జనం తొక్కిసలాట్లో వైర్లు నలిగిపోయి ఉండొచ్చు. దాన్ని సరి చేశారు, ఎమ్మటనే అయిపోయింది. అది వీళ్ళు కావాలని ఏదన్నా జామర్లు పెట్టారో మనకైతే తెలియదు. ఇట్లాంటివి కూడా ఏమైనా ఉన్నాయేమో. అంటే ఇక్కడ అంబటి రాంబాబు మాట్లాడుతూ మైక్ కట్టు, మనిషి కట్టు, పవర్ కట్టు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలని, ట్వీట్లని ఎలా చూడొచ్చు అంటారు? పాపం వీళ్ళు పవర్ కట్ చేస్తున్నారు. అర్ధరాత్రి పూట కూడా పసిపిల్లల్ని నిద్రపోనీయకుండా. పల్లెటూళ్ళు అయితే నానా గందరగోళం. అర్ధరాత్రి పూట కరెంట్ పోతుంది, అది ఎప్పుడుకి వస్తుంది ఎవరికి తెలియదు. ఇసుకలు పెట్టి సురుకునే పరిస్థితి. ఇంకా ఎండాకాలం రాలేదు. ఎండాకాలం వచ్చిన తర్వాత ఈయన కరెంట్ ఎక్కడి నుంచి ఇస్తాడు అనేది మనకి అర్థం కాని పరిస్థితి. ఇంతకుముందు 5 సంవత్సరాలు ఎక్కడ బ్రేక్ లేకుండా కరెంట్ ఇచ్చారు. అంతకుముందు 5-10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కరెంటు బ్రేక్లే ఉండే. ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచినప్పటికి కూడా నాణ్యమైన కరెంట్ ఇస్తానని చెప్పేసి 400 వచ్చే బిల్లు కాడ 4,000 రూపాయలు బిల్లు వేస్తూ ఏమేం చేస్తున్నారని ఏం అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఆ రోజు అసలు జనాలే రాలేదు అనేది ప్రధానంగా వీళ్ళు చేస్తున్న ఆరోపణ. ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? వీళ్ళకి కళ్ళు దొబ్బినాయండి. కళ్ళజోడు పెట్టుకొని చూస్తున్నారేమో మరి. వీళ్ళందరూ కళ్ళకలగలు వచ్చినాయో మరి ఏమైనా మరి నాకైతే తెలీదు. వాళ్ళ కళ్ళకలగలు వచ్చి ఉండాలి నాకు తెలిసి. 25 లక్షల మంది జనం వీళ్ళ కంటికి కనపడలేదంటే ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక రేపు 26వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి నేను సిద్ధం, నా బూత్ సిద్ధం అంటూ ఆయన బస్సు యాత్ర చేయబోతున్నారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి జనాలతో మమేకం కాలేని జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ టైంకి జనాలు గుర్తొచ్చారంటారా, లేదంటే కనుక ఓటింగ్ పోయిద్దనే భయంతో బయటకు వస్తున్నారు అనుకోవచ్చు అంటారా? చెప్పాలంటే ఓటింగ్ పోయిద్దని కాదు, బూతులు మేము తిట్టేది అన్నట్టుగా కొడాలి నాని, రోజా, ఈ అంబటి రాంబాబు వీళ్ళందరూ ఉన్నారు బూతుల మంత్రులు, అనిల్ కుమార్ యాదవ్, వాళ్ళందరూ సక్రంగా పనిచేస్తే వాళ్ళ నియోజకవర్గాల్లోనే సీట్లు ఇచ్చేవాడు కదా. ఎవరికి ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు నేను వస్తున్నాను అందుకని చెప్పి అతను రోడ్లు లేనిరా బాబు, లేదంటే నా బస్సు కూడా ఏడన్నా ఇరిగిపోద్ది అని అక్కడక్కడ గుంటలు పుడిపిస్తున్నాడు. అంతకు మించి ఏం చేస్తున్నాడు? ఏం చేయట్లేదు కదా. మరి ఏమనుకోవాలి అసలుకి? నన్ను బస్సు యాత్ర అనుకుంటున్నారు. బస్సుల కోసం దాదాపు 3 కోట్లు ఖర్చు పెట్టి ఒక బస్సు తీసుకున్నారని తెలిసింది. ఆర్టీసీ ద్వారా ఇంకో 2-3 బస్సులుగా హైర్ చేశారని తెలిసింది. ఎలా చూడాలంటారు దీన్ని? అవి పాతయేనండి, పాత బస్సులు అయ్యి. కొత్త బస్సులు ఏం తయారు చేయలేదు. 1000 బస్సులను సంకనాకి ఇచ్చేసాడు, ఎలక్ట్రికల్ బస్సుల్ని. అది తెలియని విషయం కాదు, జనం మొత్తానికి తెలుసు. 1000 బస్సులు అంటే ఏంటి? 1000 ఎలక్ట్రికల్ బస్సుల్ని తుప్పుపట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కొత్త బస్సులు కొనలేదు, తుప్పు డబ్బాలనే తిప్పుతున్నాడు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి ఈయన మళ్ళీ చూస్తే కనుక ఈ జనాల్లోకి వస్తున్నారు కదా, కొత్తగా ఏమన్నా చేసే అవకాశం ఉందంటారా? అంటే మరి గతంలో జనాల్లోకి వచ్చినప్పుడే కోడికత్తిది జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ ఈ 20 రోజుల్లో ఏదన్నా జరిగే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? అమ్మనో లేకపోతే చెల్లిని వేసేద్దామని చూశాడు, కానీ ఆడ కుదరలేదు. మళ్ళీ ఇంకొకటే ఉంది, ఇంకొక సినిమా ఉంది. మొన్న ఎవరో అమాయకురాలు ఏదో దీని మీద చనిపోతే ఆమె ఏం చేసింది? ఆమె ఏం పాపం చేసింది? ఆయన చేసిన ట్రోల్ ఏంటి? అమ్మ 5 సార్లు వేయలేదు, అమ్మఒడి 4 సార్లు వేసారు అనే కదా చెప్తుంది. 4 సార్లే కదా వేసామని చెప్తుంది.
4 సార్లు వేసా, దాంట్లో మరి నువ్వు ఎడ దాచుకున్నావు, మరి 5వ ఒడి ఎక్కడ ఉందనేది అర్థం కాలేదని ఒక ట్రోల్ వేసాడు. దానికి ఆమె తిట్టింది లేదు, మాట అన్నది లేదు, కనపడుతుంది కదా యూట్యూబ్లో. దాన్ని వీళ్ళు రాజకీయం చేయాలని చెప్పి లోపలికి వెళ్ళి పరామర్శించి వచ్చి ఏకైకలు పక్కపక్కలేందా అబ్బాయి? వీళ్ళు ఏకైకలు పక్కపక్కలేంటి నాకైతే అర్థం కాల. ఎవరన్నా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? ఆ ఫేస్లో ఏముండాలి? నవ్వు ఉంటుందా? ఉండదు. ఎవరన్నా చనిపోతే పరామర్శించడానికి వెళ్ళిన 7వ తారీఖు ఆమె చనిపోతే 8వ తారీఖు ట్రోల్స్ వస్తే వీళ్ళు ఏదో చెప్తున్నారు, ఆ ట్రోల్స్ మూలాన్ని చనిపోయింది, వీళ్ళు చంపేశారు, ఆ వెనకమాల ట్రైన్లో తోసింది ఎవరో ముందే తెలుసుకోండి. సరే ఇవన్నీ కాదు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనాల్లోకి వస్తున్నారంటే ప్రజలందరూ ఆనందపడేదానికి బదులు కంగారు పడుతున్నారు. ఎందువల్ల అంటారు? ఏముంది, ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఏమన్నా భయం. ఈ ఆవిడొకనే ఈయన కౌటుతుంది, ఈసారి కోడి కత్తి తెచ్చుకుంటాడో లేకపోతే మటన్ కత్తి తెచ్చుకుంటాడు తెలియదు. ఎవరో ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు అనేది ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి. మరి ఎలా చూడాలంటారు? మరి నేను సిద్ధం, నా బూత్ సిద్ధం అంటున్నారు. బూత్ సిద్ధం అంటారా, లేదంటే మన మంత్రులు బూతులు మాట్లాడే మంత్రులు సిద్ధం అనుకోవచ్చు అంటారా? బూతులు మాట్లాడే మంత్రులు సిద్ధమే. ఈ బూత్ సిద్ధం, బూత్ ఇప్పుడు ఏడుందండి? 2 నెలల తర్వాత ఉంది బూత్ సిద్ధం. బూత్ సిద్ధం ఏంటి? బూతులు సిద్ధం అని చెప్పండి. దేనికి వచ్చారు మీరు? బూతుల సిద్ధానికే వచ్చారు కదా, బూతుల సిద్ధానికే వస్తున్నారు. బూతుల సిద్ధం అని ఇప్పుడు జరగని దాన్ని జరిగినట్టు చూపించుకునేది, గ్రాఫిక్ వేసుకునేది వాళ్ళు. జనం లేకపోయినా ఉండట్టుగా గ్రీన్ మెట్ వేసుకొని 1 ఫుట్ 4 చోట్ల వేసేది వాళ్ళు. 40 నిమిషాలు లేట్ ఎందుకందా? ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ 40 నిమిషాలు లేట్ ఎందుకు అయింది? ఎవరు లేట్ చేశారు? మేము లేట్ చేసామా, లేకపోతే చూసేవాళ్ళు లేట్ చేశారు? 40 నిమిషాలు లైవ్ లేట్ ఎందుకు అవుతుందండి? సాక్షి ఏదో రాస్తూ ఉంటుంది, ఆ రాసే రాతల్లో అసలు నిజం ఒకటే ఉండదు. సరే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక మళ్ళీ ఎవరికైతే సీట్లు ఇవ్వను అని తేలిచి చెప్పారో మళ్ళీ వాళ్ళకే సీట్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చారంటారు? మరి చూస్తే కొడాల నానికి లేదన్నారు, వల్లభనేని వంశీకి లేదన్నారు, రోజాకి సీట్ ఇచ్చే అవకాశం లేదన్నారు. మరి ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చూస్తే కనుక ఈయన నరసరావుపేట ఆయనకి సీట్ లేదన్నారు. మరి వీళ్ళందరికీ మళ్ళీ వాళ్ళకే సీట్లు ఇచ్చే అసంతృప్తుల్ని మళ్ళీ వాళ్ళతో పిలిచి మాట్లాడటం ఎలా చూడాలంటారు? ఇదంతా ఏం లేదు, హై లెవెల్ డ్రామా అండి ఇదంతా హై లెవెల్ డ్రామా. వాళ్ళకి కొత్త వ్యక్తులు వచ్చే పరిస్థితి కనపట్టలేదు. ఓడిపోతామని వాళ్ళందరికీ తెలిసిపోయింది. తెలిసిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? ఇలాంటి పనులే చేస్తారు. ఎవడో ఒకళ్ళారా బాబు, పాతోడికి ఇస్తే సరిపోద్ది, ఆడు గెలిచినా ఓడిపోయినా ఆడిని ఎత్తున వేయచ్చు. ఇప్పుడు దాకంటే నా నెత్తున ఉంది, నేను జగన్మోహన్ రెడ్డి నా మూలాన్ని గెలిచారు, నా ఫేస్ చూసేసారు, మిమ్మల్ని చూసి ఎందుకు వేసారని చెప్పేసి ఒక టాక్ ఉంది. ఆ టాక్ తోటి ఎవరికి నిధులు ఇవ్వలేదు, ఎవరికి ఫండ్స్ ఇవ్వలేదు. నేనున్నాను, అందరికి నేను ఇస్తున్నాను, డబ్బులు పంచుతున్నాను అని చెప్పేసి పరిస్థితి అది. అలాంటిది ఏంటి? మరి ఓవరాల్గా చూస్తే ఆయన మళ్ళీ ధీమాగా చెప్తున్నారు కదా, వై నాట్ 175? వై నాట్ 175 అంటే లెక్కేసుకోండి, 1, 7, 7, 6, 13. 13 కరెక్ట్ ఖచ్చితంగా వస్తుందేమో. అన్లక్కీ నెంబర్ కదా, 7+7+5 అంటారు. అంతే మరి 175 అంటే అంతే కదా.